రేపటి కోసం ఏంటక్క రేపటి కోసం అని అనుకుంటున్నారా? రేపు మార్నింగ్ ఏం లంచ్ ప్రిపేర్ అంటే పిల్లలకి బాక్స్లోకి లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి అని పొద్దునేం తినిపించాలి అని ఆలోచించుకుంటూ వాటికి కావాల్సిన ముందు రోజే చేసి పెట్టుకుంటాం అన్నమాట మేము. సో అలా తీసిన వ్లాగే ఇది ఒక రొటీన్ అనుకోవచ్చు మీరు. సో నేను ఏం చేస్తానంటే ఒకవేళ ఇలా బాగా ఒలిసేవి అవన్నీ ఉన్నాయి అనుకోండి, రేపు పొద్దుటి కోసం ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. నార్మల్గా అప్పటికప్పుడు కట్ చేసి అంటే దోసకాయ క్యాప్సికమ్ ఇలాంటివి ఉంటాయి కదా, క్యాప్సికమ్ అయితే కూడా నేను ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటా. సో అట్లా అన్నమాట. నేను రేపు మార్నింగ్ కోసం ముందే నైట్ కూడా కూరగాయలు కట్ చేసి వాష్ చేసి పెట్టుకుంటా. ఇంకా లేవగానే పొద్దున్న లేవగానే ఊరికే చిరాకు పడకుండా టైం వేస్ట్ కాకుండా దబా దబా ఫాస్ట్గా వంట చేయొచ్చు అని చెప్పేసి ఇంక ఇలా ఎందుకు కట్ చేస్తున్నా అంటే మా పిల్లలు మా రిషి ఏదైనా పొడుగ్గా కనిపిస్తే అంటే అన్నంలో వాడికి కనిపించకుండా తినిపించాలన్నట్టు, సో వాడి కోసం అని చెప్పి ఇలా కట్ చేస్తాను నేను. అండ్ గింజలు అయితే కట్ చేయలేముగా, ఎట్లుంటే అట్లనే ఉంటాయి, అది కలిపి పెట్టేయచ్చులే అని చెప్పేసి ఇంకా నా ఈవినింగ్ అయితే ఇట్లా గడుస్తుందండి. ఇంకేముంది, ఉన్నాయి తినేసి ఆ గిన్నెలు తోమేసి పడుకోవాలన్నమాట. ఏమేమి ఉన్నాయని అంటే ఒక 4 గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాం నలుగురికి, అండ్ టమాటా ఉల్లాకు అండ్ కొంచెం పప్పుచారు ఏడన్నం. సో ఇవన్నీ తినేసి మళ్ళీ గిన్నెలన్నీ తోమేసి పడుకోవడమే. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.